హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఇప్పటి వరకు 4 చక్రాల గురించి మనము తెలుసుకున్నాము. ఇప్పుడు 5వ చక్రం విశుద్ధ చక్రం గురించి తెలుసుకుందాం రండి. విశుద్ధ చక్రం, దీనిని గొంతు చక్రం అని కూడా అంటారు. ఇది 7వ ప్రాథమిక చక్రం. ఇది మన గొంతు యొక్క ఆధారం వద్ద ఉంది. ఇది మన స్వీయ వ్యక్తీకరణ, కమ్యూనికేషన్ మరియు సృజనాత్మకతకు సంబంధించినది. విశుద్ధ చక్రం నీలం రంగుతో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఇది మన నిజాయితీ, సమగ్రత మరియు విశ్వాసానికి సంబంధించినది. విశుద్ధ చక్రం యొక్క విధులు: స్వీయ వ్యక్తీకరణ, మన ఆలోచనలు, భావాలు మరియు అవసరాలను ఇతరులకు కమ్యూనికేట్ చేయడానికి విశుద్ధ చక్రం మనల్ని అనుమతిస్తుంది. సృజనాత్మకత, ఇది మన సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి మరియు మన ప్రత్యేకమైన ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. కమ్యూనికేషన్, ఇది మనల్ని ఇతరులతో స్పష్టంగా మరియు ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేయడానికి అనుమతిస్తుంది. నిజాయితీ, ఇది మనల్ని మనతో మరియు ఇతరులతో నిజాయితీగా ఉండటానికి ప్రోత్సహిస్తుంది. విశ్వాసం, ఇది మనల్ని మనపై మరియు మన సామర్థ్యాలపై విశ్వాసం ఉంచడానికి సహాయపడుతుంది. విశుద్ధ చక్రం యొక్క లక్షణాలు: స్పష్టమైన కమ్యూనికేషన్, సృజనాత్మకత, స్వీయ వ్యక్తీకరణ, నిజాయితీ, విశ్వాసం, స్వతంత్రత. విశుద్ధ చక్రం యొక్క లోపాలు: విశుద్ధ చక్రం సమతుల్యంగా లేనప్పుడు మనం ఈ క్రింది సమస్యలను అనుభవించవచ్చు: మాట్లాడటంలో ఇబ్బంది, స్వీయ వ్యక్తీకరణలో ఇబ్బంది, సృజనాత్మకత లేకపోవడం, అబద్ధాలు చెప్పడం, విశ్వాసం లేకపోవడం, భయం, చెవి, ముక్కు, గొంతు సమస్యలు. విశుద్ధ చక్రాన్ని ఎలా సమతుల్యం చేయాలి? విశుద్ధ చక్రాన్ని సమతుల్యం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలో ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు, నీలం రంగును ఉపయోగించడం, గొంతు చక్రానికి సంబంధించిన మంత్రాలను జపించడం, సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం, సత్యం మాట్లాడటం. విశుద్ధ చక్రం మన మొత్తం శ్రేయస్సులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మనల్ని మనతో మరియు ఇతరులతో నిజాయితీగా ఉండటానికి, మన సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి మరియు మన ఆలోచనలు మరియు భావాలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడానికి అనుమతిస్తుంది. విశుద్ధ చక్రం గురించి అదనపు సమాచారం: విశుద్ధ చక్రం గొంతు, మెడ మరియు దవడతో సంబంధం కలిగి ఉంటుంది. విశుద్ధ చక్రం థైరాయిడ్ గ్రంథితో కూడా సంబంధం కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన రంగు నీలం. దీనికి సంబంధించిన దేవత సదాశివుడు. దీనికి సంబంధించిన బీజాక్షరం హం. విశుద్ధ చక్రం యొక్క ప్రయోజనాలు: మెరుగైన కమ్యూనికేషన్, ఇది మీ ఆలోచనలు మరియు భావాలను స్పష్టంగా మరియు ప్రభావవంతంగా వ్యక్తీకరించడానికి సహాయపడుతుంది. ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇది చాలా ముఖ్యం. పెరిగిన సృజనాత్మకత, ఇది మీ సృజనాత్మకతను వెలికితీస్తుంది మరియు మీ ప్రత్యేకమైన ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఇది కళాత్మక వ్యక్తీకరణ, రచన మరియు ఇతర సృజనాత్మక ప్రయత్నాలకు సహాయపడుతుంది. మెరుగైన స్వీయ వ్యక్తీకరణ, ఇది మిమ్మల్ని మీ నిజమైన స్వీయంతో కనెక్ట్ అవ్వడానికి మరియు మీ ప్రామాణికతను వ్యక్తీకరించడానికి అనుమతిస్తుంది. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు మిమ్మల్ని మరింత నిజాయితీగా చేస్తుంది. పెరిగిన నిజాయితీ మరియు సమగ్రత, ఇది మిమ్మల్ని మీతో మరియు ఇతరులతో నిజాయితీగా ఉండటానికి ప్రోత్సహిస్తుంది. ఇది మీ విలువలకు అనుగుణంగా జీవించడానికి మరియు మీ చర్యలకు బాధ్యత వహించడానికి సహాయపడుతుంది. మెరుగైన విశ్వాసం, ఇది మీపై మరియు మీ సామర్థ్యాలపై విశ్వాసం ఉంచడానికి సహాయపడుతుంది. ఇది కొత్త విషయాలను ప్రయత్నించడానికి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. శారీరక ఆరోగ్యం: గొంతు, మెడ, దవడ మరియు థైరాయిడ్ గ్రంథి యొక్క ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. చెవి, ముక్కు, గొంతు సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి, మీ అంతర్గత జ్ఞానానికి కనెక్ట్ అవ్వడానికి మరియు మీ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఇది ధ్యానం మరియు ఇతర ఆధ్యాత్మిక అభ్యాసాలకు సహాయపడుతుంది. విశుద్ధ చక్రం సమతుల్యంగా ఉన్నప్పుడు మీరు మరింత నమ్మకంగా, సృజనాత్మకంగా మరియు నిజాయితీగా ఉంటారు. మీరు ఇతరులతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయగలరు మరియు మీ ప్రత్యేకమైన ఆలోచనలను ప్రపంచంతో పంచుకోగలరు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, విశుద్ధ చక్రము మనలో సరిగ్గా ఉంటే, అంటే సమతుల్యంగా ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, సమతుల్యంగా లేకపోతే ఎలాంటి లోపాలు ఉంటాయి అనేది మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.